యా నిన్న చూసాం డిప్యూటీ సీఎం గారు స్పందన ఏ రకంగా చూస్తారు? నిన్న చాలా నేను ఇంతకుముందు అన్నట్లు లేట్గా అయినా ఒక లేటెస్ట్గా స్పందించారు. ఇక్కడ ఆయన ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది స్పష్టంగా మాట్లాడారు అనుకోవచ్చా? అవును సార్. సార్ ముఖ్యంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. అలాగే 6 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. మీకు నమస్కారం సార్. నమస్తే అండి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి ఇప్పుడు చాలా మంది ఇద్దరు మాట్లాడినప్పుడు నేను విన్నాను సార్. కాకపోతే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయన్నది కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు సార్. తెలుగులో ఒక సామెత ఉంటది, తమ్ముడు మనవాడైనా సరే కానీ తగువ కరెక్ట్ గా చెప్పాలి అన్నది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. అంటే ఆయనతో 11 ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తులుగా మేము తప్పు చేసినా సరే కానీ తప్పును తప్పని చెప్తారు తప్ప దానికి వచ్చేటువంటి మనస్తత్వం ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఇది సినిమా ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మీరు కరెక్ట్ చెప్పారు. కుషండి గారు మీరు అన్నారు, కానీ ఇక్కడ బీజేపీ నేతలు తప్పుపడుతున్నారండి నిన్న డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది. అంటే అది రాజకీయ విమర్శలు వేరు సార్. ఇక్కడ ఒక ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల్లాగా కలిసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాతావరణంలో కొన్ని మనం వింటున్నాం సార్. అల్లు అర్జున్ గారు విషయం జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద కూడా కొంతమంది తెలంగాణ వాసులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోండి, మీకు 10 ఏళ్ళు టైం అయిపోయింది అని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇది రాజకీయ విమర్శలు కాదు. బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా రాజకీయ విమర్శగానే కనిపించింది తప్ప అందులో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినట్టుగా ఏం అనిపించలేదు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ నేతలు విమర్శలుగానే కనిపించే తప్ప పొలిటికల్ విమర్శలు తప్ప ఇది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విమర్శలు కాదు సార్. ఎందుకంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది మాట్లాడుతున్న తరుణంలో అది సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా సిచ్చు రగలకుండా దానికి సామరస్యపూర్వకంగా ఒక ఈ సమస్యకి పరిష్కారం తీసుకురావడం అనేది కూడా చాలా ముఖ్యం సార్. నిన్న మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా అదే కనిపించింది. అక్కడ అల్లు అర్జున్ గారు చేసినటువంటి అంటే ఒక మహిళ చనిపోవడం అనేది ఎంత ఆ ఇంటికి దురదృష్టకరం, ఆ ఇంటికి ఎంత వెలుగును కోల్పోయినట్టు అన్నది కూడా అర్థమవుతుంది సార్. ఒక బిడ్డ ఈ రోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడంటే అది ప్రతి ఒక్కరికి కూడా హృదయ విదారకంగానే ఉంటది. అంటే మీరు స్పందించాలి కదా. హీరో అల్లు అర్జున్ గారు ఆ టైం కంటే ముందే థియేటర్కి వెళ్ళినప్పుడే అంత క్రౌడ్ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఆ పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అలాంటి ఘటనలు క్రౌడ్ మళ్ళీ ఎక్కువ అవడం కానీ జనం ఎక్కువ రావడం కానీ ఇలాంటి కాదండి. కృష్ణవేణి గారు, ఈ ఇష్యూలో ముఖ్యమంత్రి గారు చర్యలు ఏవైతుందో ఇది సరైందే అంటారా మీరు కూడా? సార్ చర్యలు కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, కాకపోతే ఆయన అసెంబ్లీలో ఈ విషయాన్ని చర్చకు తీసుకురావడం అనేది కొంచెం విమర్శలకి దారి తీసినప్పటికీ కూడా, కాకపోతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సింపుల్ వర్డ్ లో చెప్తారు సార్, గోటితో పోయేది గొడ్డల వరకు ఎందుకు తీసుకురావడం. అంటే అక్కడికి మిగతా యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ గారు ఒక్కరే థియేటర్ కి వెళ్ళారు, మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అల్లు అర్జున్ గారిని ఒంటరిగా ఎందుకు టార్గెట్ చేశారు? అల్లు అర్జున్ గారికి ఈ క్రౌడ్ ఎక్కేటువంటి సమస్య ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా. అంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ పరామర్శకి వెళ్ళుంటే కనుక రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విమర్శని అసెంబ్లీలో లేవనెత్తేవారు కాదేమో అని మాకు కూడా అనిపించింది సార్. ఎందుకంటే అది క్లియర్ గా మా అధినేత మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించడం కానీ, వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కానీ ఇది ఫస్ట్ చేయవలసినటువంటి పని. ఆ పని దగ్గర కొంచెం వీళ్ళు వెనకడికి వేయడం వల్ల ఇంతవరకు గోటుతో పోయేది గొడ్డల వరకు ఎందుకు తీసుకొచ్చేది ఏకంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదని దానికి ఫుల్ స్టాప్ పెడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అది మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ తప్పును సరిదిద్దేటువంటి ఒక ప్రక్రియను అయితే నిన్న చేయడం జరిగింది. మంచి హుందాగా స్పందించారంటవచ్చు. నిన్న హుందాగా స్పందించారు, చాలా హుందాగా సార్. అంటే ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్నటువంటి వ్యక్తిగా మెగా ఫ్యామిలీ నుంచి అయితే మాత్రం చాలా హుందాగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు
వ్యవహరించేస్తారు. అలాగే రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూసుకున్నా సరే గానీ ఆయన కూడా ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కొంతమందిని కట్టడి చేయవలసినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏపీలో పుట్టి ఉండొచ్చు, చిరంజీవి గారు ఏపీలో పుట్టి ఉండొచ్చు, అలాగే కొంతమంది హీరోలు కూడా ఇక్కడ ఏపీలో పుట్టి ఉండొచ్చు. కానీ ఇవాళ వాళ్ళ పిల్లలందరూ తెలంగాణలో పుట్టారు. అంటే తండ్రి ఏపీలో పుట్టారు కాబట్టి పిల్లలు తెలంగాణ వాసులు, తండ్రులేమో ఏపీ వాసులు అవుతారా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు వీళ్ళేమో మళ్ళీ వదిలి ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవాలి, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు సార్. చాలా మంది అంటే ఒక అన్నదమ్ముల్లాగా సామరస్యపూర్వకంగా అందరూ కలిసిమెలిసి ఇరు తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఇలాంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేసే వాళ్ళని కట్టడి చేయవలసినటువంటి అవసరం కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉందని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే.